Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. తెలంగాణలో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ రాజకీయం కాకరేపుతోంది. రిజర్వేషన్లు, రుణమాఫీ, రాజధాని ఈ మూడింటి చుట్టూనే తెలంగాణ రాజకీయం మొత్తం తిరుగుతోంది. మొన్నటి వరకు ఒక్క రుణమాఫీ పైనే రచ్చ జరిగితే లేటెస్ట్ గా రిజర్వేషన్ల రద్దు అంశం కూడా కల్లోలం రేపుతోంది. ఇక ఇప్పుడు ఈ రెండిటికి జతగా రాజధాని అంశం తెరపైకొచ్చి సంచలనం సృష్టిస్తోంది. రిజర్వేషన్ల రద్దుపై కాంగ్రెస్ బీజేపీ మధ్య హై వోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది. కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి మాత్రం విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. ఇంతకీ కిషన్ ఏమన్నారు, రేవంత్ ఆరోపణలు ఏంటి? మాకు 400 సీట్లు ఇవ్వండి, 400 సీట్లు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటున్నారు. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, వల్లభాయ్ పటేల్ కష్టపడి ఎస్సీ ఎస్టీల కోసం ఓబీసీల కోసం రిజర్వేషన్లు ఇస్తే ఇవాళ బీజేపీ వాళ్ళకు ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంట. ఒక్కసారి మా ఎస్సీ ఎస్టీ ఓబీసీ సోదరులు ఆలోచన చేయండి. రేపు నరేంద్ర మోడీ 30 తారీఖు నాడు వస్తాడంట. మా రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తావో జవాబు చెప్పి నువ్వు తెలంగాణకు రావాలి. అబద్ధపు పునాదుల మీదనే కాంగ్రెస్ పార్టీ బీజేపీపై గోబుల్స్ మించి తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. ఏదో రిజర్వేషన్స్ మేము తొలగిస్తామని, రిజర్వేషన్స్ రద్దు చేస్తామని ఒకే అబద్ధాన్ని ప్రతిరోజు మాట్లాడడం ద్వారా ప్రజలు విశ్వసిస్తారనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తాం. రుణమాఫీపై పెద్ద రచ్చ జరుగుతోంది. హరీష్, రేవంత్ల మధ్య డైలీ సీరియల్ లాగా సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్య లేటెస్ట్ గా జరిగిన డైలాగ్ వార్ని చూద్దాం. ఎవరన్నా మీ ఊర్లలో కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే బిడ్డలు 10,000 పని పడ్డవురా, అవి ఇచ్చినాకనే ఊళ్ళకి రావాలి ఓటు అడుగుమని చెప్పాలి. రుణమాఫీ రాగానే 2 లక్షలు మాఫీ చేస్తాడు. చేసిండు అసలే మొన్న నేను అడిగిన, మళ్ళా కొత్త డ్రామా పెట్టిండు. మొన్న వచ్చి 7 రూపాయల అమ్మవారి మీద ఒట్టు మళ్ళా చేస్తా అంటుండు. బిడ్డను రాగానే మొదటి సంతకం పెడతాడు, 100 రోజుల్లో చేస్తాడు, 150 రోజులైనా ఇంకా నువ్వు చేస్తలేవు, నీ సంగతి ఏంటని చెప్పి నేను గట్టిగా అడిగిన. దమ్ముంటే నువ్వు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? నేను నా ప్రజల కోసం ఎమ్మెల్యే పదవి వదులుకుంటా అన్నా. లోకమనిషి పార్టీ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా రుణమాఫీ ఎట్లా చేయాలనో నా దగ్గర పక్కడ్బందీ ప్రణాళిక ఉంది. 15 ఆగస్టు ఎంతో దూరం లేదు. 2014లో 1,00,000 రుణమాఫీ చేస్తాను, 2019 వరకు చేయలేదు. 2018లో 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తాను, 2024 వరకు కూడా చంద్రశేఖరరావు చేయలేదు. చంద్రశేఖరరావు లాంటి చరిత్ర నాది కాదు. నేను ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా, పెద్దమ్మ తల్లి సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఒకవైపు రుణమాఫీ, రిజర్వేషన్లపై రచ్చ జరుగుతుంటే ఇప్పుడు కొత్తగా రాజధాని అంశం తెరపైకి తెచ్చారు కేటీఆర్. హైదరాబాద్ ను యూటీ చేసే ప్రమాదం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. రేపు హైదరాబాద్ ను దబ్బన 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని అయిపోతుంది జూన్ 2 తారీఖు నాడు. ఆ తర్వాత దీన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని ఎవడన్నా తలమాసిన సన్నాసి కాంగ్రెస్ ఓడో బీజేపీ ఓడో కుట్ర చేస్తే అడ్డుకునే శక్తి ఉన్నది ఇదే గులాబీ కండువాకు తప్ప వాళ్ళతో కాదు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కావద్దంటే గులాబీ జెండా ఉండాలి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.